ఉండవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు నందమూరి కుటుంబానికి చెందినటువంటి ఇంకొక తరం తెలుగు చలనచిత్ర రంగంలోకి కాలు పెట్టింది. సాధారణంగా కళాకారుడంటే తపస్వి కింద లెక్క. ఎంతో తపస్సు చేసి అంకిత భావంతో పనిచేసిన తర్వాత తెలుగు కళామ తల్లి ఆశీర్వాదం ఉంటే ఉన్నత శిఖరాల్ని అధిరోహించేటువంటి అవకాశం ఆ కళాకారుడికి ఉంటుంది. ఆ కళ ఏదైనా కావచ్చు, నటన కావచ్చు, సంగీతం కావచ్చు, నృత్యం కావచ్చు, శిల్పకళ కావచ్చు, చిత్రలేఖనం కావచ్చు, ఏదైనా సరే. మా తరానికి ముందు తరం నందమూరి తారక రామారావు గారు. నిజంగా ఆయన ఒక కళా తపస్వి. ఆయన క్రమశిక్షణతోటి, అంకిత భావంతో తన జీవితాన్ని చలనచిత్ర రంగానికి అంకితం చేసినటువంటి సందర్భంలోనే ఇవాళ చలనచిత్ర రంగంలో వారి పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడి ఉన్నది. తెలుగు చలనచిత్రం ఉన్నంత వరకు వారు చిరస్మరణీయులు అనేటువంటి విషయం మనం అందరం గుర్తించవలసినటువంటి అంశం. ఆ తర్వాతి తరానికి వచ్చేటప్పటికి నందమూరి బాలకృష్ణ, నందమూరి హరికృష్ణ గారు, వారిరువురు కూడా చలనచిత్ర రంగమే ఉచ్చ నిశ్వాసలుగా తెలుగు కళామ తల్లికి సేవలు అందించినటువంటి నేపథ్యంలో వారు కూడా తెలుగు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేసినటువంటి విషయం. ఆ తరువాతి తరం నందమూరి కళ్యాణరామ్, నందమూరి తారక రామారావు వారు కూడా అంకిత భావంతో పనిచేసినటువంటి సందర్భంలో వారు కూడా చలనచిత్ర రంగంలో తమ ఉనికిని చాటుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అదే విధంగా ఇప్పుడు ఆ తర్వాతి తరం నందమూరి తారక రామారావు, అంటే మేము ముద్దుగా రామ్ అని పిలుచుకునేటువంటి నందమూరి తారక రామారావు ఇవాళ చలనచిత్ర రంగ అరంగేట్రం చేయటం జరిగింది. ఆ బిడ్డకి ఖచ్చితంగా తెలుగు కళామ తల్లి ఆశీర్వాదంతో మా తండ్రి గారు నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు, అదేవిధంగా మా అన్న నందమూరి హరికృష్ణ గారు తప్పకుండా వారు ఇందాక చెప్పినట్టుగా ఆయన ఆకాశం నుండి తన మనవణ్ణి చూసుకుని మురిసిపోతూ ఉండుంటారు. అదేవిధంగా జానకిరామ్ యొక్క ఆశీస్సులు కూడా ఖచ్చితంగా రామ్కి ఉంటాయి అని చెప్పి విశ్వసిస్తూ మా అందరి ఆశీస్సులు కూడా ఎప్పుడూ కూడా అతనికి ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వైవిఎస్ చౌదరి గారు, ఆంజనేయుడి హృదయంలో రాముడు ఏ విధంగా కొలువు తీరి ఉంటారో వైవిఎస్ చౌదరి గారి హృదయంలో, స్మృతిలో నందమూరి తారక రామారావు గారు కొలువు తీరి ఉంటారు. ఆ నందమూరి తారక రామారావు గారి పట్ల వారికి ఉన్నటువంటి పూజ్యభావాన్ని తెలియజేసుకుంటూనే ఎన్టీఆర్ అనేటువంటి బ్యానర్ తోటి, అంటే న్యూ టాలెంట్ రోర్స్ అనేటువంటి బ్యానర్ తోటి వారు ముందుకు రావడం, దానిలో నందమూరి తారక రామారావు అంటే రామ్ని వారు పరిచయం చేయడం, ఈ కార్యక్రమానికి వెన్నంటి తన సహకారాన్ని అందిస్తున్నటువంటి యలమంచి గీత గారికి కూడా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా ఈ సినిమా అద్భుతంగా రాణించాలి అని చెప్పి ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ రామ్కి మా ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ మిగతా వారందరినీ కూడా కిందకి దిగవలసిందిగా కోరుతున్నాము. ప్లీజ్ ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ క్లియర్ చేస్తే మనం మొదలు పెట్టుకుందాము. సో ఎస్, న్యూ టాలెంట్ రోర్స్ ఎట్ ప్రొడక్షన్ నెంబర్ 1 చిత్రానికి సంబంధించి ఇప్పటికే మనం ఈ సినిమా ద్వారా మనందరికీ తెలుగు చిత్రసీమకి, సినీ అభిమానులకి పరిచయం కాబోతున్నటువంటి మన నందమూరి వంశం నుండి వస్తున్నటువంటి ఒక కొత్త తార, ఒక కొత్త స్టార్ గురించి మనం ఆల్రెడీ ఒక దర్శనం చేసుకోవడం జరిగింది. వైవిఎస్ చౌదరి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో ఇష్టంగా, ఎంతో భక్తితో, శ్రద్ధతో, ఆనెస్టీతో రూపొందిస్తున్నటువంటి ఈ చిత్రం ద్వారా మనందరికీ పరిచయం కాబోతున్నటువంటి ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు గారిని హీరోగా పరిచయం చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ఈ చిత్రాన్ని, అలాగే నందమూరి తారక రామారావుని, వైవిఎస్ చౌదరి గారిని, గీతా గారిని అందరినీ అభినందించడానికి, శుభాకాంక్షలు తెలియజేయడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి నందమూరి కుటుంబ సభ్యులందరికీ కూడా
కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకుంటూ ఉన్నాము. సో దేవుళ్ళ ఆశీర్వచనంతో, అలాగే ఆయన ఆరాధ్య దైవంగా భావిస్తూ ఆయన గుండెలోనే గుడి కట్టుకుని పూజిస్తున్నటువంటి మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు గారి సమక్షంలో, వారి ఆశీర్వచనంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా, ఇంత వైభవంగా వీరందరి సమక్షంలో ప్రారంభించుకోవడం అనేది చాలా చాలా అదృష్టంగా భావిస్తున్నాము. వైవిఎస్ చౌదరి గారికి, అలాగే యలమంచిలి గీత గారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేసుకుంటూ, సో ఈ శుభదినాన, ఇంత శుభముహూర్తంలో ప్రారంభమైనటువంటి ఈ సినిమా నిర్విఘ్నంగా, నిర్విరామంగా, అద్భుతంగా కొనసాగి అతి త్వరగా మన ముందుకి కూడా రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాము. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా నందమూరి ఆడపడుచులకు మరొక్కసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా గారపాటి లోకేశ్వరమ్మ, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ రాక చాలా చాలా అదృష్టం మాకు. ముందుగా మీ ఆశీర్వచనాలతో, మీ మాటలతో మొదలు పెడితే బాగుంటుందని అనిపిస్తుంది, కాబట్టి మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నాన్నగారి నటన, హీ వాజ్, హీ ఈజ్ అండ్ విల్ ఆల్వేస్ రిమైన్ అ లెజెండ్ టిల్ దిస్ ఎర్త్ ఎగ్జిస్ట్. ఆయనే సాటి అని నిరూపించుకున్న మహామనిషి. ఆ లెగసీని ముందుకు తీసుకెళ్ళటానికి ఆయన కొడుకులు, మనవలు ఎంతో కృషి చేస్తున్నారు. ఫలితం వాళ్ళు కూడా ముందుకు దూసుకు వెళ్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ టైం నందమూరి ఫ్యామిలీ చరిత్రలో మునిమనవడు అరంగేట్రం చేయబోతున్నాడు. మీ అందరి బ్లెస్సింగ్స్, బెస్ట్ విషెస్ చాలా అవసరం అతనికి. మీ ఆశీర్వచనాలే అతన్ని ముందుకు నడిపిస్తాయి. I would like to thank Chaudhary Garu and his wife Geeta for introducing Ram and also giving us this opportunity to attend this wonderful occasion. I would like to thank the press and media also for their continuous cooperation and hope you will all continue doing so. మీ అందరి ప్రోత్సాహం చాలా అవసరం అతనికి. మీ అందరి ప్రోత్సాహమే అతనికి వెన్నెముక లాంటిది. ఇక్కడ విచ్చేసిన అతిథులందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఎందుకు అంటే మీరెంతో పెద్ద మనసుతో ఇక్కడికి వచ్చి ఆ బాబుని ఆశీర్వదించారు కనుక. మన మధ్యన ఇప్పుడు జానకిరామ్ లేకపోయినా అతను ఎక్కడున్నా అతని కొడుకుని చూసి తప్పకుండా మురుసుకుంటూ ఉంటాడు. మై బెస్ట్ విషెస్ టు యూ ఆల్సో దీపిక. మే గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ అమ్మా. సో థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడు దగ్గుబాటి పురంధేశ్వరి